నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల ముఖ్యాంశాలు అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్టకు చెందిన పసిపేడు జయరాజుకు ఆర్థిక సహాయాన్ని అందజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో విధులను బహిష్కరించిన జంగారెడ్డిగూడెం 100 పడకల శానిటరీ కాంట్రాక్ట్ సిబ్బంది జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం సొసైటీ అధ్యక్షులు విజయ రామ సుబ్బారావుకు ఘన నివాళులు అర్పించిన వివిధ పార్టీల నాయకులు. 80కి పైగా చిత్రాలలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కారంకి ఫణికాంత్తో సిటీ కేబుల్ ఎండీ పాలపతి శ్రీనివాస్ ప్రత్యేక ఇంటర్వ్యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్టకు చెందిన పసిపేడు జయరాజుకు స్పైనల్ కార్డ్ దెబ్బతినడంతో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నాడు. సంవత్సరాల కాలం నుంచి మంచానికే పరిమితమైపోవడంతో జయరాజు వైద్య ఖర్చులకు నగదు లేని పరిస్థితి ఏర్పడింది. అతని కుటుంబ పరిస్థితి చూసి చింతలపూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్ కుమార్ స్పందించారు. జయరాజు వైద్య ఖర్చుల కోసం ఎమ్మెల్యే రాజేష్ కుమార్ 5,000 రూపాయలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుల్లెన వెంకటేశ్వర 1000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చలమాన శ్రీను, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పాశం రామకృష్ణ, ముప్పడి అంజీ, బొజ్జా పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జయరాజు పరిస్థితి చూసి దాతలు స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాశం రామకృష్ణ, చలమాల శ్రీనివాస్ సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. పసుపులేడు రాజు అనే తనకి సంవత్సరం ముందు రోడ్ యాక్సిడెంట్లో కాళ్ళు నడుము పనిచేయకపోవడం కారణంగా, కాళ్ళు చేతులు పనిచేయడం కారణంగా ఇంచుమించు సంవత్సరం నుంచి మంచం మీదే ఇతను ఉంటున్నాడు. ఇతని పరిస్థితిని మన గౌరవనీయులు చంద్రపూడి ఎమ్మెల్యే రాజేష్ గారి దృష్టికి ఇక్కడున్న పెద్దలు, ఈ ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగింది. ఆయన దీనికి స్పందించి ఈ రోజున ఆయన సహకారంతో టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇతను హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఒక 5,000 ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబానికి తినకి ఇక్కడున్న స్థానిక పెద్దలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మేము అందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నాను. పాపం చిన్న వయసులోనే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కానీ చేతులు కానీ నడుము పడిపోయి బ్రెయిన్ కూడా పాపం చాలా గట్టిగానే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ సిటీ కేబుల్ ద్వారా చూసిన దాతలు ఎవరైనా సరే స్పందించి పాపం ఇతనికి సహకారం, మందులకి పాపం ఉండటానికి మామూలుగా చాలా పేదవాడు కాబట్టి దాతలు ఎవరైనా స్పందించి ఇతను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెంలోని 100 పడకల ఆసుపత్రి నందు పనిచేసిన కాంట్రాక్ట్ వర్కర్స్ బుధవారం విధులను బహిష్కరించారు. శ్రీనివాస్ అవుట్ సోర్సింగ్ ఆధ్వర్యంలో శానిటరీ వర్కర్స్ గా పనిచేసిన సిబ్బందికి 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆ ఆసుపత్రి ప్రాంగణం నందు ధర్నాకు ఉపక్రమించారు. పెంచిన జీతాలు ఇవ్వకుండా 3 నెలల నుంచి నెలసరి వేతనాలు ఇవ్వని కారణంగా 100 పడకల ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. శానిటరీ వర్కర్స్ విధులు నిర్వహించిన కారణంగా వైద్యశాల పరిస్థితి దయనీయంగా మారింది. ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లోనూ క్లినికల్ ల్యాబ్లలో ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిస్తున్నాయి. కనీసం రోగులు ఉంటున్న వార్డులను సైతం శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలతో నిండుకున్నాయి. పరిశుభ్రంగా ఉండాల్సిన ఆసుపత్రి ఆవరణమంతా అపరిశుభ్రంగా మారింది. ఇదే పరిస్థితి 2 రోజులు కొనసాగితే 100 పడకల ఆసుపత్రి కాస్త డంపింగ్ యార్డ్గా మారే ప్రమాదం ఉందని రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మంచాలపై ఉండి చికిత్స పొందుతున్న వార్డులలో మరుగుదొడ్లు అధ్వానంగా మారాయని ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిని ఫెనాల్తో శుభ్రపరచుకోవడంతో కొన్ని చోట్ల భరించలేని దుర్గంధం వెదజల్లుతుంది. అసలే రోగాలతో వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్న రోగులు పరిశుభ్రతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో శానిటేషన్ పద్ధతి మీద 16 మంది వర్కర్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సూపర్వైజర్గా నేను చేస్తున్నాను. ఇక్కడ గత 3 నెలలు కావచ్చింది, ఇప్పుడు 4 నెలలు జరుగుతుంది. జీతాలు ఎటువంటి సంబంధం లేక కాంట్రాక్టర్ కూడా ఇప్పుడు వరకు వచ్చింది
వచ్చింది లేదు. పైగా 2012 జనవరి కాడి నుంచి పెరిగిన జీతాలు స్టేట్ వైడ్గా అందరికీ పెరిగిన జీతాలు అన్ని కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తున్నారు. ఒక్క శ్రీనివాస్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే ఈ పెరిగిన జీతాలు ఇవ్వట్లేదు. పెరిగిన జీతాలు ఇవ్వకపోగా పైగా 4 నెలల నుంచి జీతాలు లేక శానిటేషన్ వర్క్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై పై అధికారులు అందరూ స్పందించాలని కోరుతున్నాం. ఈ జిల్లా యూనియన్ వారు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ DCHS గారికి నోటీస్ ఇచ్చారు. జీతాలు ఇప్పుడు వరకు ఇవ్వాల్సిన పాత బకాయి అంతా ఇచ్చేంత వరకు ఈ సమ్మె చేస్తారని చెప్పేసి తెలియజేశారు. అదేవిధంగా జిల్లా యూనియన్ వారి ఆదేశాల మేరకు ఇతర జిల్లాలో ఉన్న 4 హాస్పిటల్ మట్టికి సమ్మె చేయడానికి అందరూ ఆమోదించారు. అది అందుకని అందరూ మొత్తం జీతాలు ఇచ్చే వరకు కూడా ఈ సమ్మె కొనసాగిస్తామని తెలియజేస్తున్నది. జీతాలు ఆసుపత్రి ఏ పని చేయకుండా పూర్తిగా విధుల నుంచి బయటకు వచ్చేసి పూర్తిగా మేము పని చేయకుండా ఇప్పుడు సమ్మెలో పాల్గొంటామని తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలోని సుబ్బారెడ్డి కాలనీ నందు LUF చర్చి ఆధ్వర్యంలో క్రైస్తవ పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలో కేవలం హెడ్ క్వార్టర్స్ గా పరిమితమైన పుస్తక ప్రదర్శనను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేయడంపై క్రైస్తవ సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీస్తు జీవిత చరిత్రకు సంబంధించిన సీడీలు, బైబిల్స్ వంటి వివిధ రకాలను పొందుపరిచారు. ఈ పుస్తక ప్రదర్శనలను RDO NVV సత్యనారాయణ, DSP తుపాక రామకృష్ణులు ప్రారంభించారు. ఈ పుస్తక ప్రదర్శనలను ప్రతి ఒక్కరూ తిలకించాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే పుస్తక ప్రదర్శన ఉంటుందని తెలియజేశారు. జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన చైర్మన్ బిక్కువల వెంకట్రావుకు ఉత్తమ అవార్డును అందజేశారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు అకాడమీ నందు నిర్వహించిన సర్వే దినోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర సర్వే ఉద్యోగుల సంఘం కార్యదర్శి రౌతు రామకృష్ణ, జిల్లా సర్వే సహాయక సంచాలకులు DLBL కుమార్, CCLA మహంతి, ప్రిన్సిపల్ సెక్రటరీ B కిషోర్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ బిక్కువల వెంకట్రావు ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడం పట్ల RDO NVV సత్యనారాయణ, తహసీల్దార్ మారడాని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం నందు స్వర్గీయ విజ్జు రామసుబ్బారావు సంతాప సభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం AMC చైర్మన్ జట్టి గురునాథరావు, మాజీ MPP కొండపల్లి కేశబాబు, శ్రీనివాసపురం సొసైటీ అధ్యక్షుడు బలే రాజారావు, మాజీ సర్పంచ్ పోల్నాటి బాబ్జీ, మాజీ ZPTC ముప్పిడి శ్రీనివాసరావు, పోతల జ్ఞానేశ్వర్, సీతా కిషోర్, కరాటం కృష్ణస్వరూప్, కొల్లేడు సత్యావతి, సయ్యద్ ఆలీషా తదితరులు పాల్గొన్నారు. మధ్య ఆలయ చైర్మన్ గా పనిచేసిన రామసుబ్బారావు ప్రస్తుతం లక్కవరం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన అకాల మృతికి లక్కవరం గ్రామం దిగ్భ్రాంతికి గురైంది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి గన్నివాళులర్పించారు. ఇటువంటి వ్యక్తి మన మధ్యలో రాకపోవడం చాలా విషయం. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంభవిస్తున్నాం. పేదల పాలకి 9 ఆయన యొక్క సంతాన సౌకర్యానికి చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎప్పుడైనా సరే మా దగ్గర జంగారెడ్డి వచ్చినప్పుడు కానీ ఏదైనా వస్తే లక్కవరంలో మా ఇంటికి కరెంటు కావడం, లేకపోతే మా ఇంటికి రోడ్డు వేయమనం ఎప్పుడు లేకపోతే ఓసీ ఏరియాలో చేయమని ఎప్పుడు అడగాలి. ఎస్సీ ప్యాక్లో రోడ్లు కావాలి, ఎస్సీ ప్యాక్లో కమ్యూనిటీ హాల్ కావాలి, ఎస్సీ ప్యాక్లో లో లెవెల్లో ఉంది దాన్ని లెవెల్ చేయించే కార్యక్రమాన్ని చేయాలి అని ఎప్పుడు కూడా ఆయన పేద ప్రజల గురించే మాట్లాడారు తప్ప ఎప్పుడు ఆయన స్వార్థ ప్రయోజనాల గురించి మాత్రం ఎప్పుడు మాట్లాడారు. జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమేట నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం శరవేగంగా సాగుతుంది. నగర పంచాయతీలోని వివిధ వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ సభ్యత్వాల నమోదు చేపడుతున్నారు. మగవారి నుంచే కాకుండా మహిళల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సాధారణ సభ్యత్వాలే కాకుండా క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేసుకోవడం మరో విశేషం. సభ్యత్వాల నమోదుకు ప్రజలు చూపిస్తున్న ఆదరణ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
12వ వార్డు నందు జరిగిన ఈ కార్యక్రమంలో మాకనబోయిన మురళి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పాశం రామకృష్ణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. జంగారెడ్డిగూడెం వాసవి వనితా క్లబ్ అధ్యక్ష కార్యదర్శులైన చొప్పర్ల ప్రమీల వెస్స కుమారీలు పుట్టినరోజు సందర్భంగా గోశాలలోని గోవులకు అరటిపళ్లను అందించారు. పుట్టినరోజులు వివాహ రోజులు వచ్చినప్పుడు ఇటువంటి గోశాలలో జీవిస్తున్న మూగజీవులకు పండ్లు పంపిణీ చేయాలని వాసవి వనితా క్లబ్ సభ్యులు కోరుతున్నారు. అరటి పండుతో పాటు గోశాలలో ఉన్న గోమాతలకు తవుడు, చోళ్లు వంటి రకాలను అందించారు. ఈ కార్యక్రమంలో వాసవి వనితా క్లబ్ సభ్యులతో పాటు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. విప్లవమూర్తి కేజీ సత్యమూర్తి ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలోని జేపీ సెంటర్ నందు బుధవారం ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ అలుగు ఆనందశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంతారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ముప్పుడు శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు, బీసీ నాయకులు చిట్రోజు తాతాజీ, టీడీపీ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు పెనుమతి రామ్ కుమార్, మల్లవరపు సత్యనారాయణ, పి నాగమౌళి, జొన్నకూడి వెంకటేశ్వరరావు, శివాజీ, గెడా జగ్గారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ సత్యమూర్తి సేవలను మన్నం చేసుకున్నారు. ఆయనకు గన్నివాళులర్పించారు. నిలయంగా ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని మనువుని నాలుగు తెగ్గోసి శ్మశానంలో నిలబెట్టినటువంటి గొప్ప మానవతామూర్తి కవిగా ఆ తర్వాత కాలంలో మనకు సత్యమూర్తి కనపడతారు. శివసాగర్ ఏదైనా అంటే ఇక్కడ ఆయన ఏ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి రిఫ్లెక్షన్గా ఆయన కవిత్వం కనపడుతుంది, కానీ కవిగా ఆయన వేరే కోణం కాదు. ఇది ఒకసారి గమనించాలని కోరుతా ఉన్నాను. పాజిటివ్ నటన కంటే నెగిటివ్ నటనే తనకు మంచి గుర్తింపు వచ్చిందంటున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కారంగి ఫణికాంత్. నైపుణ్యం ఉంటే గుర్తింపు దానికదే వస్తుందని తన అనుభవాలను సిటీ న్యూస్ తో పంచుకున్నారు. తాళపూడి మండలం వేగేశ్వరపురం వారి స్వగ్రామమైన ప్రాథమిక విద్య జంగారెడ్డిగూడెంలో సాగినట్లు చెబుతున్నారు ఫణికాంత్. జంగారెడ్డిగూడెం వచ్చిన ఫణికాంత్ తాను రుచి చూసిన జీవితాన్ని సిటీ కేబుల్ ఎండీ పార్లపత్రి శ్రీనివాస్ చేసిన ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో నటించాలని తన తండ్రి శ్రీనివాస్ కోరిక మేరకు సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ సినీ రంగంపై మగ్గు చూపినట్లు చెప్పారు. వివి వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ పక్కన తొలిసారిగా నటించిన ఫణికాంత్ 80 చిత్రాలలో నటించి సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. బాలయ్యతో చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ చిత్రాలలో, సింహాద్రి, ఖడ్గం, బిందా సినిమాల్లో దిల్ రాజ్ డైరెక్షన్ లో అడ్డార శ్రీకాంత్ నిర్మించిన కొత్త బంగారులోకం సినిమాలు తనకు మంచి గుర్తింపు ఇచ్చినట్లు చెప్పారు. ఈ తరం ఫిలిమ్స్ బ్యానర్ పై పోక్రి బాబురావు, రవికుమార్ సారథ్యంలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యజ్ఞం సినిమాలో దేవరా క్యారెక్టర్ సైతం సీన్ కు తగ్గట్లుగా నటించి అన్ని వర్గాలను ఆకట్టుకున్నట్లు తెలిపారు. జులై మిర్చి వంటి సినిమాలో కథతో మిళితమైన క్యారెక్టర్ చేసిన ఫణికాంత్ విజయాల వైపు దూసుకుపోతున్నారు. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్ గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి 2002వ సంవత్సరంలో చిత్ర పరిశ్రమకు పరిచయం అయినట్లు ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ కలిసి నటిస్తున్న ఎవడు, నాని హీరోగా నటిస్తున్న జెండాపై కపిరాజు లో నటిస్తున్నట్లు చెప్పారు. జెండాపై కపిరాజు సినిమా షూటింగ్ లో ఉండగా తన తండ్రి శ్రీనివాస్ మృతి చెందినట్లు తెలిసినప్పటికీ దుఃఖాన్ని దిగమింగుకుని ఎదుటి వారిని ఏడిపించే సన్నివేశాల్లో నటించిన సంఘటన తన్ను కలిచివేసినట్లు తెలియజేశారు. సాధించాలనే తపన, మనస్థైర్యం ఉంటే లక్ష్యాన్ని ఛేదించవచ్చని యువతకు పిలుపునిచ్చారు. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కోయిలగూడెంలో చదివిన సంఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు. తన తండ్రి జంగారెడ్డిగూడెం విలేజ్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేయడంతో ఈ ప్రాంతం వారితో ఎనలేని సంబంధాలు ఉన్నాయని పాలపతి శ్రీనివాస్ చేసిన ముఖాముఖి ఇంటర్వ్యూలో మరిన్ని విషయాలను తెలియజేశారు. ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మావేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా? జంగారెడ్డి సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్సుమాంజలండి. సిటీ కేబుల్ అంటేనే సినిమాలతో స్టార్ట్ అయ్యి మిమ్మల్ని అందరినీ అలరించిన తర్వాత అనేక ఛానల్స్ పెరిగినాయి.
ఆ సినిమాల ద్వారానే మనందరికీ కూడా ఎంత కష్టాల్లో ఉండినా ఆ సినిమా చూడగానే మనం ఆనందం పొంది మన కష్టాన్ని మర్చిపోతాం. అలాగే ఈ సినిమాలో హీరో ఇతర యాక్టర్లు కూడా మనల్ని ఆనందపరచడానికి ఎన్నో నష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఎంతోమంది సినీ యాక్టర్లు ఆ ఊరు చెందిన వాళ్ళు, ఈ ఊరు చెందిన వాళ్ళు అని మనం ఎంతోమంది అనుకుంటాం. కానీ మన జంగారం ప్రాంతం నుంచి ఎవరినో ఒక మంచి యాక్టర్ ఉంటే బాగుండని నేను అనుకుంటాను. నాకు కూడా వెళ్ళాలని ఉండేది. కానీ మన ప్రాంతం మనిషి ఒక సెలబ్రిటీ ఈ రోజున మన స్టూడియోలో ఉన్నారు. ఆయన మీ అందరికీ పరిచయం చేస్తాను. మీరు ఆయనతో పాటు ఆయన యొక్క అనుభవాలు కానీ ఎలాగ ఆయన సెటిల్ అయ్యారో సినిమాల్లో కానీ మన భావాలు పంచుకుంటారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఆయన చాలా పాపులర్ సినిమాలో పెద్ద పెద్ద హీరోలతో పాటు చేస్తూ ఈ రోజున మిర్చి సినిమాలో కూడా మనకి సెన్సేషనల్ హిట్ అండ్ మిర్చి సినిమాలుగా బిగ్ రోల్ చేస్తూ రాబోయే ఎవడు సినిమాలో కూడా ఆయన ప్రత్యేకమైన పాత్ర. అలాంటి సెలబ్రిటీని ఇప్పుడు మనం మీ అందరికీ పరిచయం చేస్తున్నాం. నమస్తే అండి కృష్ణకాంత్ గారు. నమస్తే అండి, అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ జంగారెడ్డిగూడెం ఇది నా సొంత ఊరు కింద లెక్క. ఇక్కడ అందరికీ కూడా నేను సుపరిచితుండే. మ్యాక్సిమం నా చిన్నతనం అంతా కోయిలగూడెం జరిగింది. ఆ కోయిలగూడెం నుంచి జంగారెడ్డిగూడెం మ్యాక్సిమం ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సర్కిల్ కూడా ఉంది. ఫణికాంత్ గారు, మీరు జంగారెడ్డిగూడెం ప్రాంతానికి బాగా సుపరిచితులు అయ్యండి. ఆ సినిమా ఫీల్డ్కి ఎలా వెళ్ళారు? మీ చదువు దాని గురించి అని చెప్తాను. అది నేను బీటెక్ చేశానండి. నాన్నగారికి ఎస్పెషల్లీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోవడం వల్ల సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం కుదరలేదు. నేను ఒక్కడనే కొడుకుని అవడం వల్ల ఆయన కోరిక తీర్చమని చెప్పి నన్ను అడిగారు. ఒకగానొక కొడుకుగా ఆయన కోరికను తీర్చడం నాకు తప్పనిసరి పరిస్థితుల్లో నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. కాకపోతే వన్స్ టార్గెట్ అనేది ఫిక్స్ అయ్యాక నేను ఎప్పుడు ఏ రోజు వెనకడికి వేసింది లేదు. ఎస్పెషల్లీ అందులో దిగాక ముందు 10 సార్లు ఆలోచిస్తాను, దిగాక అసలు ఆలోచించాను. మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టానండి, 100%. దాదాపుగా ఈ 11-12 సంవత్సరాల్లో ఒక 80 సినిమాలు వరకు యాక్ట్ చేశాను. 80 సినిమాల్లో దాదాపుగా 70 పైన సూపర్ హిట్స్. ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరితోటి, క్రియేటివ్ డైరెక్టర్స్ అందరితోటి, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నిటిలోనూ నేను మంచి మంచి క్యారెక్టర్లు చేయడం జరిగింది. జనరల్గా సినిమా ఫీల్డ్ని పెద్దలందరూ ఎంచుకోకూడదు, వద్దంటారు. చాలామంది అక్కడికి వెళ్ళి పడిగాపులు పడి ఎంతో మన ఈ మధ్య సినిమా కూడా ఖడ్గం సినిమాలో కూడా మన రవితేజ గారు చేశారు. అయితే మీరు సినిమాలోకి వెళ్ళడం కానీ చేసిన ప్రస్తావనలో ఇంత పాపులర్గా అవడం మేము చాలా మన ప్రాంతం నుంచి సంతోషిస్తున్నాం కదా. ఆ హడ్డిల్స్ని ఎలా దాటారు, దానికి మీ కృషి గురించి కొంత మీ అనుభవం చెప్తారా? తప్పకుండా అండి. సినిమా ఇండస్ట్రీ అంటేనే మనం చిన్న హైట్ ఎక్కాలంటే ఒక లెవెల్లో కష్టపడితే సరిపోదు. అది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలంటే చాలా కష్టపడాలి. అలాగా అది అందరికంటే అన్నిటికంటే చాలా కష్టమైన టార్గెట్ అండి. దానికోసం కొన్ని లక్షల మంది ఒకేసారి 1 లక్ష మంది ఎట్ ఏ టైం ట్రై చేస్తుంటే మన కళ్ళ ముందే మనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు ఒక్కొక్కడు జారిపోతుంటాడు. పంటి బిగున మన ఈ టార్గెట్ ని మనం లూజ్ అవ్వకుండా 100% మన ఎఫర్ట్స్ పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి. చాలా ప్లాన్ గా వెళ్ళాలి, చాలా పర్ఫెక్ట్ గా వెళ్తే అది చాలా కష్టమైన టార్గెట్. ప్రతి క్షణం ఎందుకు వచ్చాం, వెళ్ళిపోదాం అన్నట్టే ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు లేదు, మనం ఏదైనా సాధించాలి అన్న పట్టుదల మనం పెంచుకుంటూ ఉండాలి. ఆత్మస్థైర్యం పెంచుకుంటూ ఉండాలి, ఎఫర్ట్స్ ఎప్పటికప్పుడు పెడుతూ ఉండాలి. ఇన్ని రకాలు చేస్తే తప్ప సినిమా ఇండస్ట్రీలో నిలబడడం అంటే చాలా కష్టం. అయితే పెద్ద పెద్ద హీరోలు కూడా ఇంటర్వ్యూలో వాళ్ళ అనుభవాలు చెప్తూ ఫుడ్కి కూడా చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఒక టీని 1/2 చేసుకుంటాను ఇంటిగా డబ్బులు లేక అని వాళ్ళ అనుభవాలు చూస్తుంటే ఇంత పెద్ద రోలు వచ్చారు. అటువంటి అనుభవాలు మీకు ఎదురైనాయి? ఇంటికాడ పర్మిషన్ ఉండదు జనరల్గా. మన ఫ్యామిలీస్లో ఇందులో ఏదో ఉద్యోగం చేసుకోండి అంటారు. ఈ వీళ్ళందరూ మన పెద్ద హీరోలైనందరూ కూడా వాళ్ళకి ఏదో రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోయిన మీరు డబ్బులు పంపక్కర్లేదు, ఈ డబ్బులతోనే మేమే అని వెళ్ళాక అక్కడ ఇబ్బందులు పెద్దోళ్ళు తెలియకూడదని వాళ్ళ కష్టాలు పడుతూ పైకి వచ్చారు. అలాగే మీకు ఏదైనా అనుభవం? లేదండి, అనుక్షణం కష్టం అనేది అందరికీ ఉంటుందండి అక్కడ. ఎందుకంటే మనం అనుకున్న టార్గెట్ అది ఒక ఫ్యాషన్ వరల్డ్, అందులో మనం అన్నీ మెయింటైన్ చేయాలి. 100% మన ఎఫర్ట్స్ పెట్టాలి, టైంలీ జిమ్ చేసుకోవాలి, మేకప్ మెటీరియల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, నీట్ డ్రెస్సింగ్ ఉండాలి. ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మనం మిగతా పనులు చేసుకునే వాళ్ళకి ఇవే ఉండవు. అప్డేట్ ఫ్యాషన్స్ అన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేసుకోవాలంటే కష్టం. ఒక మాదిరి పర్సన్కి అవి కొద్దిగా కష్టమే. పైకి కష్టాలు అంటారా, మీరు చెప్పిన 100% ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తారు. అందులో మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాం కాబట్టి 100% ఉంటాయండి ప్రాబ్లమ్స్. కాకపోతే ఏంటంటే
మనం ఒక సక్సెస్ కొట్టినప్పుడల్లా ఇవన్నీ మర్చిపోతుంటాం. మనం ఏదైతే మనం ఓకే ఈ సినిమా చేసాం, మనం నాది ఎలా ఉందంటే ఫస్ట్ ఆది అండి, ఫస్ట్ ఫిల్మ్ ఆది సూపర్ హిట్. అక్కడి నుంచి ప్రతి ఆది బ్రదర్స్ 4 క్యారెక్టర్లు 5 క్యారెక్టర్లో ఫస్ట్ తీసుకున్నారు. అందులో మనం ఎలివేట్ అవుతున్నప్పుడు ఇద్దరులో తీసుకున్నారు, ఇద్దరు క్యారెక్టర్లు, 2 విలన్స్, విలన్ అసిస్టెంట్లు 2, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, అలా ఇద్దరులో తీసుకున్నారు. ఆ ఇద్దరులో మనం హైలైట్ అవుతున్నాం అనేటప్పటికి ఆటోమేటిక్ గా మళ్ళీ ఒకళ్ళ దగ్గరికి సింగిల్ అసిస్టెంట్, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో విలన్ గా, కొన్ని సినిమాల్లో కమెడియన్ గా, అలా వెళ్తున్న టైంలో కొత్త బంగారు లోకం అనే సినిమా, ఇతను ఏ చేసినా బాగా చేస్తున్నాడే. యజ్ఞంలో కుంటోడి క్యారెక్టర్ చాలా బాగా చేశాడు, దేవరా అనే క్యారెక్టర్ ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను కావాలని చెప్పి దిల్ రాజు గారు ఫోర్స్ చేసి శ్రీకాంత్ అడ్డాలకి డైరెక్టర్ చూపించారు. చూపిస్తే ఒక సీన్ చేసి పెట్టండి అన్నారు. ఒక సీన్ చేశాను నేను, చెంగినారే భలే చేస్తున్నారు, ఈయనే కావాలి నాకు అని చెప్పి కూర్చున్నారు. యాక్చువల్ కొత్త బంగారులోకి అంతవరకు విలన్ చేశారు మీరు, కొత్త బంగారులోకి ఫ్యామిలీ ఓరియంటెడ్ లో కీ క్యారెక్టర్. అవును, ఆ సినిమాకి యాక్చువల్లీ సుపరిచితులు కూడా ఆ ఫిల్మ్ ద్వారా ఎక్కువ మంది గబుక్కుని మిమ్మల్ని ఆ సినిమా పేరు అంటారు, మిమ్మల్ని బయట చూసిన సెంట్రల్ క్యారెక్టర్ అండి. యూత్ కి ఫ్యామిలీకి బాగా దగ్గరైన సినిమా అండి. ఇప్పుడు కాలేజ్ ఆడపిల్లలు కూడా భయపడకుండా నా దగ్గరకు వచ్చి అన్న మీ సినిమా చూసాం, ఇది బాగుంది అంకుల్, మీ సినిమా చూసాం, క్యారెక్టర్ చాలా బాగుంది అని ధైర్యంగా నా దగ్గరకు వచ్చి ఒక ఆటోగ్రాఫ్ అడిగినా ఫోటోగ్రాఫ్ అడగడానికి ఒక రూట్ వేసింది కొత్త బంగారు. అంటే ఒక సూపర్ మంచి క్యారెక్టర్, ఒక అమ్మాయికి ప్రేమలో కానీ కుటుంబం అంతా వెలివేసినప్పుడు ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం కానీ సపోర్టింగ్, ఒక అమ్మాయికి సపోర్ట్ చేసే ఎండ్ వరకు కూడా ఇంత మంచివాడా, ఇలాంటి మంచివాడు మావి ఉంటే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్న అమ్మాయి, ప్రతి అమ్మాయి ఇలాంటి మావి నాకు ఉంటే బాగుండు. ఇలాగ ఒక లవ్ విషయంలో అని కాదు, అమ్మాయికి ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి పర్సన్ ఉంటే నాకు బాగుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఫ్యామిలీ అందరికీ దగ్గర అయ్యాను. వీడికి కూడా సెటిల్ చేసి పంపించారా, ఒక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఏముందిలే బావా, ఇవాళ తప్పు చేసినట్టు రేపు రైట్ చేస్తాడు, ఇవాళ రైట్ చేసినట్టు రేపు తప్పు చేస్తాడు, మళ్ళీ నమ్ముకుని ఉన్నాడు బావా, వదిలేద్దాం ఈసారికి. ఎదవలాజిక్లు చెప్పకు. నా విషయంలో ఒకసారి తప్పు జరిగితే అది ఆడికి సిగ్గుసేటు, రెండోసారి జరిగితే నాకు సిగ్గుసేటు. విధానం కరెక్ట్ గా ఉండాలా. అక్కడ సక్సెస్ తర్వాత ఇప్పటి వరకు మిర్చి వరకు మీ జర్నీ సాగింది, అందులో హిట్స్ మూవీస్ ఒక్కొక్కరితో మీ అనుభవాలు చెప్తాను. అన్ని నేను మ్యాక్సిమం ఇప్పుడు చేసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ 70+ అండి. ఒక 80 సినిమాల్లో 70+ సూపర్ హిట్స్. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేసిన, ఎన్టీఆర్ తో చేస్తే 3 సినిమాలు చేశాను. ఆది సూపర్ హిట్, సింహాద్రి సూపర్ హిట్, ఆ తర్వాత బృందావనం. అలా ఏ హీరోకి చేసుకున్నా ఆ హీరో లైఫ్ టైమ్ బిగ్గెస్ట్ హిట్లో నా సినిమాలు మ్యాక్సిమం ఉంటాయి. అలాగా ప్రతి సినిమా సూపర్ హిట్ అవడంతో మీ లేటెస్ట్ సూపర్ హిట్ మిర్చి అండి. ప్రభాస్తో చేస్తుంటారు కదా, ఆ హీరోతో మీ అంటే ఆయన ఈ మధ్యకాలం బాగా లేడీ ఫ్యాన్స్ కానీ బాగా పెరిగారు, ఆ హీరోతో మీ అనుభవం? ఆయన్నే నిజంగానే ఆయనకి ఆయన ఇక్కడ లేడీస్ ఫాలోయింగ్ అనే కదండి, ఆ ఇండస్ట్రీలో కూడా హీరోలు కూడా అతని ఫ్యాన్సే. అవునా? అంత వెరీ గుడ్ ఫాలోయింగ్, నాన్ కాంట్రవర్షియల్ పర్సన్ అండి. ఇప్పుడు మనసులో ఇంకోటి ఉంచుకుని ఏమన్నా అందరూ బాగుండాలి, అందరూ నాకు డార్లింగ్స్ అంటాడు, సరదాగా ఉంటాడు, చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అతనితో వర్క్ చేయడం, నేను ఇప్పుడు ప్రజెంట్ నేను ఇందాక కూడా మీతో అన్నాను, రామ్ చరణ్ తో చేస్తున్నా కూడా నాకు అదే ఫీలింగ్. మెయిన్ ఏంటంటే నాకు అలా ఉంటదేమో అనిపిస్తుంది, మిగిలిన ఎలా ఉన్నా. ఈవెన్ ఎన్టీఆర్ తో చేశాను, రామ్ తో కందిరీగా, అన్ని ఆ లైఫ్ టైమ్ సూపర్ హిట్స్ అన్ని నా సినిమాలో ఉంటాయి. కందిరీగా రామ్ కి బిగ్గెస్ట్ హిట్, అది అందులో నాది కీ క్యారెక్టర్. హీరోని బాబా జయప్రకాష్ రెడ్డి తమ్ముడుగా వెంకటేని క్యారెక్టర్. అలాగే ఇప్పుడు లేటెస్ట్ మీ షూటింగ్ జరుగుతున్న బిగ్ హీరోలో ఎవడు సినిమా, ఆ చిరంజీవి గారి ఫ్యాన్స్, ఆయన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా, ఆ ప్రాజెక్ట్ గురించి అన్న? అది కూడా అద్భుతమైన సినిమా అండి. ఆ సినిమా గురించి నేను యాక్చువల్గా టు బి ఫ్రాంక్ నడితే కథ చెప్పాను కానీ చెప్పకూడదు కదా. అద్భుతమైన సినిమా. అందులో బన్నీ, ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కీ క్యారెక్టర్ అండి, కీ క్యారెక్టర్. మామూలుగా మల్టీ స్టార్ మూవీ, అందులో నాది కీ క్యారెక్టర్. అలాంటి సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అప్ టు ఫస్ట్ హాఫ్ లో స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ ఎండింగ్ క్లైమాక్స్ వరకు నా క్యారెక్టర్. క్లైమాక్స్ రేపు 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ అండి.
ఆ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఎలా? మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసి మగధీరం దాటదని నా ఫీలింగ్ అండి. ఓకే, అంటే అక్కడ ఉన్న ప్రొడక్షన్ బట్టి, స్టోరీని బట్టి, వెయిట్ని బట్టి, మేకింగ్ వంశీ పైడిపల్లి మేకింగ్ సైడ్ కానీ వర్క్ చాలా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరండి? ఎవడు? ఐ థింక్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. సాంగ్స్ కూడా సూపర్ హిట్ కదా. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? వీళ్ళు మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, వీళ్ళు చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మ అనేదో పెద్ద డాక్టర్ని చేద్దామని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివి. అయితే మీరు జంగారెడ్డితో బాగా రిలేషన్ ఉన్నదన్నారుగా, ఈ ప్రాంతానికి సంబంధించి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరు? ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మెయిన్ ఇప్పుడు జయబాబు వీళ్ళు ఉన్నారండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి జయబాబు, మధు వీళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఫ్రెండ్స్ అనకూడదు. వాళ్ళు కొయిలగూడెంలో నా ఫ్రెండ్స్ జంగారెడ్డిలో వచ్చి సెటిల్ అయ్యారు. అలాగే ఇక్కడ కర్పూర్ నారాయణ గారు అబ్బాయి జనార్దన్ అని, అలాగే ఐస్ ఫ్యాక్టరీ వెంకటేశ్వరరావు అని, ఆ తర్వాత మన కండక్టర్ భాస్కర్ రావు అని, మేక సింహాద్రి సింహాద్రి, ఇలా వీళ్ళందరూ కూడా మన ఆడిటర్ సత్యనారాయణ గారు, ఇలా వీళ్ళందరూ కూడా ఆఖరికి చిదంబరం గారు, అందరూ వీళ్ళందరూ మన అంటే ఇది నేను పెరిగింది పేర్లు బాగానే గుర్తుంచుకున్నారు. ఈ ప్రాంతాన్ని వదిలి సుమారు 10 ఏళ్ళు దాటిందా? ఇంకా తల్లాడి సత్యపండు బాబాయ్ అవుతాడు సత్యపండు గారు కానీ, ఈ సర్కిల్ అందరూ కూడా మన మెడికల్ స్టోర్స్ వాళ్ళు ఉన్నారు, మెడికల్ సీన్ శ్రీధర్ అని అందరూ. మొత్తం అక్కడికి వెళ్తే అంతా నా ఫ్రెండ్స్, నా ప్రపంచం అన్నట్టు ఉంటుంది నాకు. జంగారెడ్డిగూడెం అంటే బొంబాయి కొట్టని గుర్తు మీకు. ఓకే ఓకే. అయితే మన ప్రాంతం వాళ్ళు ఎప్పుడైనా అక్కడికి వచ్చినప్పుడు స్టూడియోకి కానీ హీరోయిన్ అలా వస్తూ ఉంటారా? మన వీళ్ళందరూ ఎవరైనా చెప్పి సరదా పెద్ద పెద్ద హీరోలు కలవ, చిన్న హీరోలు అంటే ఎలా కలుస్తూ ఉంటారు, పెద్ద పెద్ద హీరోలు ఏమైనా కలుస్తారని వస్తుంటారా? వేరుగా ఇప్పుడు మన వాళ్ళు వస్తుంటే నాకు హ్యాపీగా ఉంటుంది. మహేష్ బాబుని కలవడానికి మన ఊరు ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. అవును, బిగ్ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ఐస్ క్రీమ్ జ్యూస్ మురళి, ముస్తాఫా, పిపిన్ చంద్రరావు వచ్చారు అక్కడికి. వచ్చారు అక్కడ కలిసినప్పుడు మా ఊరు అనేది మనకి ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, నీట్ ప్లేస్ మీద. నేను మహేష్ బాబుతో కూడా అదే చెప్పాను, మా ఊరు అంతా హ్యాపీ అండి ఇక్కడ ఉంటాం ఈ ఊర్లో ఆల్మోస్ట్ లైఫ్. మీకు ఈ ఫీల్ అంటే జాబ్కు వెళ్లకుండా ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను, ఆర్థికంగా కావచ్చు, వ్యక్తిగత సాటిస్ఫాక్షన్ మీకు కలుగుతుందని ఫీల్ అవుతుంది? 100%. ఎందుకంటే టార్గెట్ అనేది మనకి ఎప్పుడైనా మామూలుగా ప్రతి వ్యక్తికి ఒక టార్గెట్ అనేది మనం ముందు చిన్నప్పటి నుంచి అనుకుంటాం. ఏ ఫీల్డ్ కాదు నాన్నగారు మా ఫాదర్ ఏంటంటే అరే అది కదా నాకు ఇది ఇష్టం అని చెప్పి వన్స్ నా టార్గెట్ కాకుండా దానికి ఆపోజిట్ సినిమా ఇండస్ట్రీ ఫిక్స్ అయ్యారు. చూడు అది రిక్వెస్ట్ గానే ఒకసారి భోజనం కూడా మానేసేవారు. సరే వన్స్ నేను ఒకసారి నాది బ్లర్ చేసుకుని ఫిక్స్ అయ్యాక టార్గెట్ నాన్నగారు టార్గెట్ నా టార్గెట్ అంతే. 100% ఇంకా ఎఫర్ట్స్ అండి, ఇందులో కష్టాలు ఎక్కువ ఉంటాయి, సుఖం ఎక్కువ ఉంటుంది అనుకోండి. ఎక్కేసాం ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఎక్కేసి కరెక్ట్ మన చేతుల్లోకి వచ్చేసింది. నాన్నగారు ఏదైతే డ్రీమ్ ఏదైతే ఆశపడ్డారో అది మన చేతుల్లోకి వచ్చేసింది. నాన్నగారు ఇదిగోండి ఇది తీసుకోండి అని చేతుల్లోకి అలా పెడుతున్న టైంలో అయ్యో. చివరిగా ఒకసారి ఈనాటి తరం వాళ్ళు చాలామంది కూడా ఈ యాక్టర్ని హీరోలందరినీ చూసి మేము కూడా వాళ్ళని కోరితే వస్తూ ఉంటారు. కానీ మీరు అన్నట్టు ఎన్నో లక్షల మంది వెళ్తే కొంతమంది ఒక క్లిక్ అవుతూ ఉంటారంట కదా, వాళ్ళకి ఇచ్చి మీరు సజెషన్ అని ఇస్తారా? ఇటువంటి వెళ్ళడం కరెక్ట్ అంటారా లేదంటే? కష్టమైన ప్రశ్న అడిగింది. అంటే ఇది తప్పదు నాకు ఆల్టర్నేటివ్ లేదు దీనికి వెళ్ళి తీరాలి అని అనుకున్న వాళ్ళకి వేరే ఇది అన్నిటికంటే కష్టమైందండి. ఏదైనా మనం వెళ్ళాలనుకున్న టార్గెట్ ఎంత హైప్ వెళ్ళాలి, ఎంత పెద్ద. ఇప్పుడు దాదాపుగా మిమ్మల్ని నేను క్వశ్చన్ అడిగితే మనకున్న జనాభాలో నాలంటాడు 10 కోట్ల జనాభా ఉన్నారంట. ఫణికాంత్ రేంజ్ ఆర్టిస్టులు 10 మంది చెప్పమంటే మీరు చెప్పలేరు. కబుక్కి చెప్పమంటే 10 కోట్ల మందిలో 10 మంది కూడా మీరు ఫణికాంత్ రేంజ్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీలో చూపించలేరు. ఒక అరగంట టైం ఇచ్చి చెప్పమన్నా కూడా మీరు చెప్పలేరు. ఎందుకంటే 1 కోటి మందికి ఒక రిప్రజెంటేషన్ వస్తున్నట్టు లెక్క. ఆల్మోస్ట్ ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది రాలిపోతున్నారు.
మన టార్గెట్ అంత పెద్దది, అంత ఫ్యాషన్ వరల్డ్కి వెళ్తున్నామంటే మనం అంత కష్టపడాలి. ఆ కష్టాన్ని ఓర్చుకుని ఓపిక, పేషెన్స్ ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండాలి. ఫైనాన్షియల్ సపోర్ట్ లేకపోయినా మీరు మాడిపోతున్నా కూడా సినిమా కోసం పనిచేసే వాళ్ళు సినిమాలో నిలబడతారు. మీరు ఇంత ఒక ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీని బలిచ్చినట్టు లెక్క. అంత కష్టమైన ఫీల్డ్. వాడి నుంచి మీరు ఏం ఆశించేవాడు? సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినవాడు, సినిమా ఇండస్ట్రీ వాడు కూడా ఇంటి నుంచి ఏం ఆశించేవాడు? అంత కష్టపడాలి. కష్టపడితే ఆటోమేటిక్గా కళామ తల్లండి. మీరు నమ్ముకుని కష్టపడి డెడికేటెడ్గా అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ తోటి తాగుడు, తిరుగుడు, ఈ వ్యవహారాలు చేసిన వాళ్ళు 4 రోజులు వెనక్కి వచ్చేస్తారు. ఇంతమంది వెనక్కి వచ్చారు. మామూలుగా బంగారాన్ని చూడండి కరగదీస్తారు, అలా కరగదీస్తుంది ఇండస్ట్రీ. అందులో మేలింగ్ మాత్రమే మిగులుతుంది. అయితే ఇప్పుడు ఫీల్డ్లో హీరో స్థాయి లెవెల్ ఎక్కువగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. అంటే ఈ వంశపారంపర్యంగా రాజకీయాల్లో జరుగుతున్నట్టుగా సినిమాల్లో కూడా హీరోలు అందరూ అదే తయారవుతున్నారు. కొత్త వాళ్ళకి ఎగ్జిస్టెన్స్ లేనట్టుగా అయిపోతుంది కదా. హీరో స్థాయి ఊహించుకోవాలి బయట వాళ్ళు అనుకున్నాను నేను. ఎందుకంటే మన నాని ఉన్నారండి అసిస్టెంట్ డైరెక్టర్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మీరు అలా అయితే చిరంజీవి గారు అబ్బాయి ఉన్నాడు. చిరంజీవి గారి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన రామ్ చరణ్ అంటారంటే రామ్ చరణ్ పడే కష్టంలో మనం 10% పడలేం. అతను బాడీ సైడ్ కానీ డాన్సెస్, అల్లు అర్జున్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. లేకపోతే వీళ్ళందరూ ఒకరికి కాంపిటీషన్ సార్. ఎలా ఉంటుందంటే వాళ్ళ బాడీ ఫిజిక్, వాళ్ళు ఆ 6 ప్యాక్ బాడీస్ కానీ, వాళ్ళు డ్యాన్స్, కడుపు నిండా తిండి కూడా తినడానికి కష్టపడతారు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసి పట్టినట్టే, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా వాళ్ళు ఆర్టిస్టులే. అయితే ఒకటో 2 సినిమాలు ఆడించగలరు బ్యాక్గ్రౌండ్, తర్వాత నుంచి ఆడించలేరు. డెడికేషన్ మనం తీసుకోవాలి తప్ప బ్యాక్గ్రౌండ్ వచ్చేసారంటే డాన్సర్స్ ఇప్పుడు రామ్ చేస్తున్నా, ఎన్టీఆర్ చేస్తున్నా, అల్లు అర్జున్ చేస్తున్నా, ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ రామ్కు కొత్త నాని ఉన్నాండి. నాని చూడండి పెర్ఫార్మెన్స్ సైడ్, అటు సైడ్ సెలక్షన్, సినిమా సెలక్షన్ సైడ్ అసలు ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. శ్రీకాంత్ హీరో, శ్రీకాంత్ బ్యాక్గ్రౌండ్ అనేది కాదండి, డెడికేషన్, హార్డ్ వర్క్ అండి. మీరు ఏదైతే గోల్కి రీచ్ అవుతున్నారో అటువైపు మీరు కంప్లీట్గా వర్కౌట్ చేయాలి. ఆ వర్కౌట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఏమాత్రం మనం మిస్ అయినా కూడా జారిపోతాం, మనం కూడా జారిపోతాం. ఎవరైనా అంతే. మీరు ఎప్పుడైనా మీ ఇంటెన్షన్ దెబ్బతినకూడదు, మీ టార్గెట్ ఎప్పుడు బ్లర్ అవ్వకూడదు. అది కరెక్ట్గా ఉన్నంతసేపు మీరు ఒక్కొక్కడు 4 అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం 1 అడుగు తర్వాత 1 అడుగు వేసుకెళ్తాం. కొంతమంది ఏమో 4 అడుగులు వెళ్ళి 5 అడుగులు వెనక్కి జారిపోతారు, మళ్ళీ ట్రై చేస్తుంటారు. బట్ ఏంటంటే టార్గెట్ వైపు వెళ్తున్నంతసేపు, మన ఏం టార్గెట్ వైపు ఉన్నంతసేపు ఎప్పటికీ ఫెయిల్ అవ్వం సార్. మనం ఎప్పుడైతే అది బ్లర్ అయిందో అది మిస్ అవుతుంది అంతే. కానీ మా స్టూడియోకి వచ్చి మీ అనుభవాలు పంచుకుని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జంగారెడ్డిగూడెం, కోయిలగూడెం, ఈ గోపాలపురం ఏరియాలన్నీ కూడా నాకు నా సొంత ఊళ్ళ కింద లెక్క. నాది యాక్చువల్గా వేగేశ్వరపురం, తాళపూడి మండలం వేగేశ్వరపురం. మా ఫాదరు ఇక్కడ ఈ ఏరియాలోనే విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేశారు. ఈ ఏరియా అంతా నాకు చాలా అనుబంధం. సర్కిల్ కూడా ఇటువైపు ఎక్కువ ఉంది. చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చి మీతో నా అనుభవాలు పంచుకున్నందుకు. మా ఫాదరు ఈ ప్రోగ్రాం చూస్తుంటే ఆయన ఇంకా సంతోషపడేవారు. ఆయన మొన్న 15 రోజుల క్రితం ఆయన చనిపోయారు. ఆయన ఉంటే ఈ సక్సెస్ రేపొద్దున్న రాబోయే సక్సెస్లు కూడా చూసి, అంటే జనరల్గా ఏ తల్లిదండ్రులు అయినా మనం బతికినంతకాలం మన